దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 213. పాపకి బారసాల చేద్దామని అడిగిన తులసి, కానీ వెంకట్ ఏమన్నాడు? కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే, రైటర్ రేవతి అనే ఛానల్లో హృదయ స్పందన అనే ఇంకొక కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. దయచేసి ఆ సిరీస్ కూడా మిస్ కాకుండా చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఆహా, మొదటిసారి డేవిల్లో అమాయకత్వం చూస్తున్నాను అని అనుకొని గౌతమ్ సంబరపడి సంతోషంగా తనని హక్ చేసుకుంటాడు. అమ్మో అంటూ ఆ వెంటనే నొప్పితో గావు కేక పెడతాడు. అయ్యో, ఏమైంది గౌతమ్ అని డెవిల్ అమాయకత్వం నటిస్తూ అడుగుతుంది. గౌతమ్ ఏడుపు మొహంతో చూస్తూ, నీకు అమాయకత్వం అస్సలు సూట్ కాదు డెవిల్ అంటూ తన చెయ్యిని పైకెత్తేసరికి ఇంత పొడుగున హెయిర్ పిన్ చూసి, వామ్మో వామ్మో అంటూ గుండెను బాదుకుంటూ బెడ్ మీద నుండి లేచి, ఈ హెయిర్ పిన్తో నన్ను మర్డర్ చేయాలని చూస్తావా అని అంటాడు. తాన్య కూడా కోపంగా లేచి, మర్డర్ చేయటం కాదు, నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను అని అంటుంది. ఆహా, అంత తప్పు నేనేం చేశాను అని అడుగుతాడు. ఏం చేశావు నీకు తెలీదా అంటూ హెయిర్ పిన్తో పొడవబోతుంటుంది. వద్దు, నాకు తెలుసు, నేనేం చేశానో నాకు బాగా తెలుసు అంటాడు తన చేతిలో ఉన్న పిన్ తీసి భయపడుతూ. అసలు ఎప్పుడు నాతో కోపంగా ఉండేవాడివి, ఈ మధ్య ఏంటి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అని అడుగుతుంది తాన్య. నా వల్ల నువ్వు బాధపడుతున్నావు కదా, ఎన్నాళ్ళు నిన్ను ఇలా బాధ పెట్టాలి అని ఏదో నిన్ను కాస్త దగ్గరకు తీసుకుందామని ప్రయత్నం చేస్తుంటే నువ్వేమో హెయిర్ పిన్తో మర్డర్ చేయాలని చూస్తున్నావు అంటాడు చురుగ్గా. ఆహా, నీ వల్ల నేను ఏమీ బాధపడలేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ దగ్గరికి తీసుకువద్దు కానీ వెళ్ళి సోఫాలో సెటిల్ అవ్వు అని అంటుంది. అది కాదు డెవిల్, నిజంగానే నాకు ఉరుములు మెరుపులంటే భయం అంటూ భయం నటిస్తాడు. చూడు, నువ్వు ఇలాగే నాతో పిచ్చి వేషాలు వేసావి అనుకో, టీవీలో హర్రర్ మూవీ పెడతాను అని అంటుంది. అలా అన్న మరుక్షణమే ఇక్కడ మాయమై సోఫాలో ప్రత్యక్షమవుతాడు. సోఫాలో కూర్చొని గుడ్లు వెళ్ళబెట్టి గుర్రున చూస్తుంటే, పడుకో అంటూ కసిరిస్తుంది. ఛ, ఇలాంటి డెవిల్ పెళ్ళం పగవాడికి కూడా రాకూడదు అని తిట్టుకుంటూ ముసుగు తన్ని పడుకుంటాడు. మంచి నిద్ర పాడు చేశాడు అని తాన్య తిట్టుకుంటూ తన బెడ్ మీద పడుకుంటుంది. వర్షం జోరుగా కురుస్తుంటే మరో రూంలో రాజశేఖర్ గారు విండోలో నుంచి వర్షాన్ని చూస్తూ నిలబడి ఉంటాడు. సుచరిత మాత్రం పడుకొని నిద్రపోతూ ఉంటుంది. రాజశేఖర్ గారు ఆ వర్షాన్ని చూస్తూ ఒకప్పుడు జీవన వర్షంలో తడుస్తూ నవ్వుతూ డ్యాన్స్ వేయటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా వర్షంలో జీవన అలాగే డ్యాన్స్ చేస్తుంది అన్నట్టుగా ఊహల్లో ఊహించుకుంటూ ఉంటాడు. కానీ అది ఊహ అని కొన్ని క్షణాలకు తెలిసి ఆఫీస్లో మహర్షి బెనర్జీ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని, బెనర్జీ కూడా జీవన జీవితం నా వల్లే అన్యాయం అయిపోయిందని నమ్మకంగా మాట్లాడుతున్నాడేంటి? నేను నా కళ్ళతో చూసింది నమ్మాలా, లేకపోతే నా స్నేహితుడు చెప్పింది నమ్మాలా? జీవన తప్పు చేయటం నా కళ్ళతో నేను చూసి కూడా బెనర్జీ మాటలు ఎలా నమ్మాలి అని బ్రెయిన్ వేడెక్కేటట్టుగా ఆలోచిస్తున్న ఒక నిర్ణయానికి రాలేకపోతుంటాడు. తల్లి ఆలోచనలతోనే మహర్షి హోటల్ రూమ్లో పడుకొని ఉంటాడు. పక్క బెడ్ మీద ఒక అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది. ఫోన్లో ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చినట్టుగా మెసేజ్ సౌండ్ వినపడటంతో మహర్షి ఆ ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ఫోన్ తీసి చూశాడు. అది అవంతి దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్. డ్రెస్ డిజైనింగ్స్ రెడీ చేస్తూ మహర్షికి పంపించింది. అందంగా ఉన్న ఆ డిజైన్స్ చూసి నవ్వుతూ బెడ్ మీద నుంచి లేచి పక్కన పడుకున్న అమ్మాయి నిద్ర డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతో రూమ్ కారిడార్లోకి వచ్చి కురుస్తున్న వర్షాన్ని చూస్తూ అవంతికి కాల్ చేస్తుంటాడు. రాబోయే కాంపిటీషన్కి డ్రెస్ డిజైన్స్ డ్రా చేస్తున్న అవంతి
ఆ కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి, "ఇంకా నిద్రపోలేదా మహర్షి గారు?" అని అడుగుతుంది. నేను అదే అడుగుతున్నాను. టైం అర్ధరాత్రి 1 నిద్రపోకుండా ఇప్పుడు డిజైన్స్ రెడీ చేస్తూ కూర్చున్నావేంటి? అని అడుగుతాడు. నిద్ర రావడం లేదు మహర్షి గారు అని అంటుంది. మధ్యరాత్రిలో కూడా నీకు నిద్ర ఎందుకు రావడం లేదు? అని అడుగుతాడు. ఉరుములు మెరుపులు అంటే నాకు భయం. ఆ శబ్దాలు వింటూ నాకు నిద్ర రాకపోతే కూర్చొని డిజైన్ చేస్తున్నాను అని అంటుంది. అవంతి మాటలు వినగానే ఒకప్పుడు అవంతిని ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళినప్పుడు ఉరుములు మెరుపులకి భయపడి తనని హక్ చేసుకోవటం గుర్తు తెచ్చుకొని, సారీ సూర్యకాంతం, ఇలాంటి టైంలో నేను నీ దగ్గర ఉండాల్సింది కదా అని అంటాడు. పర్వాలేదులే మహర్షి గారు, కానీ మీరెందుకు నిద్రపోకుండా ఉన్నారు అని అడుగుతుంది. ఏవో ఆలోచనలతో నిద్ర పట్టడం లేదులే అని అంటాడు. అత్తయ్య గారి గురించి ఆలోచిస్తూ బాధపడకండి మహర్షి గారు. మీ బెడ్ పక్కన పడుకున్న అమ్మాయి జీవితం రేపటి నుండి పూలబాట అవుతున్నందుకు సంతోషపడుతూ పడుకోండి. ఇలా నిద్ర లేకుండా ఉంటే మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది అని అంటుంది. సరే సూర్యకాంతం అంటూ ఆకాశంలో చూసేసరికి వర్షం కూడా తగ్గుముఖం పడుతూ కనిపించేసరికి, ఇక ఉరుములు మెరుపులు రావులే, ఇక పడుకో అని అంటాడు. తన ముందున్న పేపర్స్ అన్నీ సర్దేస్తూ, వర్షం తగ్గింది కదా, ఇక నేను కూడా పడుకుంటానులే మహర్షి గారు అని అంటుంది. ఓకే, లేటుగా పడుకుంటున్నావు కాబట్టి మరీ ఎర్లీ మార్నింగ్ లేవాల్సిన అవసరం లేదులే, కొంచెం లేటుగానే నిద్రలే అని అంటాడు. మీరు మర్చిపోయారేమో, ఈ మధ్య నేను గౌతమ్ కాల్తోనే కదా నిద్ర లేచేది అని అంటుంది. ఓ అవును కదా, ఆ విషయం మర్చిపోయాను. సరే, నీ స్నేహితుడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లేచి మాట్లాడి కావాలంటే మళ్ళీ పడుకో అని అంటాడు. అవంతి నవ్వి, సరే మహర్షి గారు, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి పడుకుంటుంది. తనతో మాట్లాడినంతసేపు మహర్షి సంతోషంగా మాట్లాడి ఆ తర్వాత ఫోన్ పెట్టేగానే మొహంలో ఎప్పటిలాగానే బాధ వచ్చి చేరుతూ బెడ్ మీదకొచ్చి పడుకుంటాడు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు మార్నింగ్ అవంతి గౌతమ్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. గౌతమ్ పక్కనే తాన్య తన డ్రెస్సెస్ మడత పెట్టుకుంటూ ఆ మాటలు వింటూ ఉంటుంది. రాత్రి వర్షానికి మీ చెల్లెలు ఒక్కటే భయపడుతుందావంతి. పాపం, ఎందుకులే అని నేనే దగ్గర తీసుకుని పడుకోబెట్టుకున్నాను అని డెవిల్ని కార్నర్గా చూస్తూ అంటాడు. తాన్య గౌతమ్ వైపు ఒక్క చూపు చూస్తుంటే గౌతమ్ మాటలకి అవంతి నవ్వుతూ, డెవిల్ గురించి అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి గౌతమ్ అని అంటుంది. అబ్బో, నీ చెల్లెల గురించి నీకు బాగానే తెలిసట్టుందే అంటాడు గౌతమ్ తాన్యాని అలా చూస్తూనే. తనంటే నాకు ప్రాణం, తన గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అవంతి మాట్లాడుతూ ఉండగానే మహర్షి ఇంటికి చేరి రూంలోకి వస్తాడు. స్నేహితుడితో మాట్లాడుతున్న అవంతి మొహంలో సంతోషాన్ని చూస్తూ మహర్షి తనకి ఎదురుగా కూర్చుంటాడు. అన్నట్టు అవంతి, నీకు ఒక విషయం చెప్పాలి. ఈసారి ఫ్యాషన్ షో కాంపిటీషన్కి నువ్వే నాకు డిజైన్స్ ఇవ్వాలి అంటాడు గౌతమ్. అది విని షాక్ అవుతూ, నేను నీకు డిజైన్స్ ఇవ్వాలా అని అడుగుతుంది మహర్షిని చూస్తూ. మహర్షి కూడా ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటాడు. అవును, ఈసారి నువ్విచ్చే డిజైన్స్తోనే నీ మొగుడుతో నేను కాంపిటీషన్లో దిగబోతున్నాను అని అంటాడు. ఇది నీకు అన్యాయంగా అనిపించడం లేదా గౌతమ్? నా మొగ్గుణ్ణి ఓడించడానికి నేను నీకు డిజైన్ చేసి ఇవ్వాలా అని అడుగుతుంది. ఎస్, ఇవ్వాలి. అప్పుడు నీకు నేనెక్కువో లేక నీ మొగుడు ఎక్కువో తేలిపోతుంది. మంచి మంచి డిజైన్స్ క్రియేట్ చేసి ఇవ్వు. నీ డిజైన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దుర్మార్గుడా, మా అక్కకి మా బావకి గొడవలు పెట్టాలని చూస్తున్నావా ఏంటి అని అడుగుతుంది తాన్య. పక్కనున్న తన్ని ఒడిలోకి లాక్కొని, దుర్మార్గురాలా, నా స్నేహితురాలు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని చూస్తాను కానీ తన భర్తతో గొడవలు పెట్టుకోవాలని నేను ఎప్పుడూ చూడను అంటూ హుషారుగా తన బుగ్గ నొక్కి చెప్తాడు. అబ్బా, ఏంటి నీలో ఇంత జోష్
అని అడుగుతుంది నొప్పి పట్టిన చంపను పట్టుకుంటూ. కదా, ఈ మధ్య నాలో జోష్ బాగా ఎక్కువైందని నాకు కూడా అనిపిస్తుందిలే అని అంటాడు ఒడిలో ఉన్న తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ. వెంకట్ పెరట్లో నిలబడి పాపని ఎత్తుకొని పాపకి ముచ్చట్లు చెప్తూ ఆడిస్తూ ఉండగా తులసి అక్కడికి వచ్చి, పాపకి ఇంతవరకు బారసాల జరగలేదు వెంకట్. బంధువులందర్నీ పిలిచి బారసాల జరిపించాలి అని అంటుంది. అత్తగారిని పంపించిన మిథున కాస్త దూరంలో నిలబడి వెంకట్ సమాధానం కోసం చూస్తుంటుంది. వెంకట్ అది విని చేతిలో ఉన్న పాపం చూసి కొన్ని క్షణాలు ఆలోచించి, బంధువులు అంటే మిథున వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేయాలా అమ్మా అని అడుగుతాడు. వెంకట్ ప్రశ్నకి మిథున విస్మయంగా చూస్తుంటే, అదేంట్రా అలా అంటావు, వాళ్ళని ఇన్వైట్ చేయకుండా ఎలా ఉంటాము అని అంటుంది తులసి. ఏం, వాళ్ళని ఇన్వైట్ చేయకపోతే మన ఇంట్లో ఫంక్షన్ జరగదా అని అడుగుతాడు వెంకట్ వాళ్ళ మీద కోపంతో. తప్పు వెంకట్, అలా మాట్లాడకూడదు అంటూ బెనర్జీ గారు అక్కడికి వస్తారు. ఇందులో తప్పేముంది నానా, మనకి ఇష్టమైన బంధువుల్ని ఇన్వైట్ చేసి ఫంక్షన్ చేసుకోవాలి కానీ ఇష్టం లేని వాళ్ళని పిలవడం ఎందుకు అని అడుగుతాడు. చూడు వెంకట్, నీ కూతురికి నేను మీ అమ్మ ఎంతనో అలాగే సుచరిత రాజశేఖర్ కూడా అంతే. నలుగురు బంధువులు వచ్చి బారసాలు చేసుకుంటున్న నీ కూతుర్ని ఆశీర్వదించిపోతే నీ కూతురు ఆనందంగా ఉంటుంది కానీ వాళ్ళని పిలవద్దు వీళ్ళని పిలవద్దు అని కూర్చుంటే వారి వేదన నీ కూతురి మీదే ఉంటుంది. నువ్వింకా చిన్నపిల్లాడివి వెంకట్. మంచి చెడు నీకు ఇంకా అర్థం కావడం లేదు. ఇంట్లో జరిగే ఫంక్షన్ సంతోషంగా జరగాలి కానీ స్వార్థంతో జరగకూడదు నాన్నా. అలా జరిగితే అది మన ఇంటికే మంచిది కాదు అని అంటాడు బెనర్జీ గారు. వెంకట్ పాప భోజనములు చూసుకుంటూ ఆలోచిస్తూ, సరే నానా, నా కూతురి క్షేమం కోసం బంధువులందరినీ పిలిచి ఈ బారసాల జరిపించండి అని చెప్పి కూతురికి ముద్దు పెట్టుకుంటూ ముందుకు వచ్చేసరికి ఎదురుగా మిథున కనిపిస్తుంటుంది. తనని కోపంగా చూసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాడు. వెంకట్ ప్రవర్తనకి మిథున బాధపడుతుంటే తులసి దగ్గరికొచ్చి, మీ వాళ్ళు కూడా రావడానికి వెంకట్ ఒప్పుకున్నాడు కదా, ఇక బాధపడకమ్మా అని అంటుంది. సరే అత్తయ్య అంటూ మిథున కాస్త నవ్వుతుంది. కోడలు నవ్వు చూస్తూ బెనర్జీ గారు దగ్గరికొచ్చి ప్రేమగా తన తల నిమురుతూ, వచ్చేది వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కాదే, నా స్నేహితుడి ఫ్యామిలీ కూడా అని అంటాడు నవ్వుతూ. అది విని మిథున ఇంకా సంతోషపడుతూ, ఫంక్షన్లో మన ఫ్యామిలీస్ అన్నీ కలుస్తున్నాయంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మావయ్య అంటుంది మిథున. నిజమేనమ్మా, మీ పెళ్ళి నా స్నేహితుడి దగ్గర లేకుండానే జరిగిపోయింది. మా మనవరాల ఫంక్షన్ అయినా మేమిద్దరం దగ్గర ఉండి జరిపిస్తున్నందుకు సంతోషంగా ఉంటుంది అంటాడు బెనర్జీ గారు. రూమ్ విండో నుండి వెంకట్ ఆ మాటలు వింటూ, మీకు సంతోషంగా ఉందేమో కానీ వాళ్ళ ఫ్యామిలీ అంటేనే నాకు కోపంగా ఉంది నానా అని మనసులో అనుకుంటాడు. పాపకి బారసాల ఇన్విటేషన్ కార్డ్ దామోదర్ చేతుల్లో కనిపిస్తుంటుంది. మంచితనంగా మనం కూడా ఆ పసిపిల్ల ఫంక్షన్కి వెళ్ళి వస్తే మంచిది. మీ అయ్యా కూతురు మనసులో ఎలాంటి దుర్బుద్ధులు పెట్టుకోకుండా రేపు మనం కూడా ఫంక్షన్కి వెళ్దాం, రెడీగా ఉండండి అని చెప్పి శాంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వర్ష కూడా ఆ ఇన్విటేషన్ చూసి, ఎన్నో రాజకీయాలు చేసి వాళ్ళని దూరం చేద్దాం అనుకున్నాం నానా, కానీ ఎంత దూరం చేస్తే వాళ్ళు అంతగా దగ్గరవుతూ వస్తున్నారు. గౌతమ్ బావ కూడా ఇప్పుడు ఆ తాన్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక వాళ్ళని విడదీయటం మన తరం కాదు కానీ ఇక మీ ప్లాన్స్ వేయటం వదిలేయండి అంటుంది విసుగు చెందుతూ. అదేంటి, మీ బావని పెళ్లి చేసుకోవాలని నీకిప్పుడు లేదా అని అడుగుతాడు దామోదర్. ఉంటే బావ ఇప్పుడు ఆ తాన్యాని కాదని టక్కున నా మెడలో తాళి కట్టేలాగా నీకు కనిపిస్తున్నాడా అని వర్ష వెటకారంగా మాట్లాడుతుంది. ఎలాగోలా వాళ్ళిద్దరిని దూరం చేసి మీ బావని నీ సొంతం చేసుకోవాలి కానీ అని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే, నీకొక నమస్కారం నాన్నా. ఆ అన్నయ్య పెళ్ళి మిథునాతో చేయాలన్నావు, అసలు అన్నయ్య అడ్రస్ లేకుండా పోయాడు.
నా పెళ్లి బావతో చేయాలని చూసావు. దయచేసి నన్ను అడ్రస్ లేకుండా చేయకు. బావతో నా పెళ్లి కాకపోతే ఏం? నాకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా, తెలివితేటలు లేవా? ఎవరో ఒకరు నాకు దొరుకుతారులే. శుభ్రంగా అమ్మ మాట విని ఎవడో ఒక గొట్టంగాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఛ! ఆ రోజుల్లో ఆ జీవనాన్ని పక్కకి నెట్టి నా చెల్లెల్ని ఆ రాజశేఖర్‌కిచ్చి పెళ్లి జరిపించాను. నాకున్న తెలివితేటలు నా పిల్లలిద్దరికీ రాలేదు. అంతా నా కర్మ అని తిట్టుకుంటాడు దామోదర్. మరుసటి రోజు ఉదయం బెనర్జీ గారి ఇంట్లో బారసాల సందడి కనిపిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వర్షాలో మార్పు వస్తుందా? ఫంక్షన్ కన్నా ముందు వెంకట్, మిథున మధ్య ఎలాంటి సన్నివేశం రాబోతుంది? అందరూ ఒక దగ్గర కలవబోతున్న తరుణంలో ఈ ఫంక్షన్ ఎలా జరగబోతుంది? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.